నీవు ఉంటే అసలు నాకేం భయం లేదు, ఎప్పుడు భయపడలేదు. కనుక ఇస్సాకు గారి వలె ప్రతి తండ్రి ఉండాలి. కుమారుడు యొక్క సువాసన, యెహోవా దీవించిన సేని సువాసన వలె ఉండాలి. అంటే నీవు బిడ్డలకి మాదిరికరముగా ఉండాలి, మాదిరికరముగా ఉండాలి. మన పిల్లలకి మాదిరికరముగా బైబిల్ చదువుతా, ప్రార్థన చేస్తా, మందిరానికి వెళుతూ దేవుని సన్నిధానంలో ఉండాలి. ఎందుకు అడగపోతా, ఆ మందిరం దగ్గర పోయి చెడిపోతావు బాబాకు అనేవాళ్ళు ఉంటే వాళ్ళ కర్మ అది, మనం ఏం చేయలేము. మందిరం దగ్గరకు వస్తే ఎవరిని చెడగొట్టం. మేము పిల్లల్ని దేవునిలోనే పెంచుతాం. ఇంకా స్వతంత్రంగా తిడతా నేను పిల్లల్ని, తెలుసా? అడగండి పిల్లల్ని, వాళ్ళు ఏదైనా పొరపాటుగా మాట్లాడినా